రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా కావాలి. ఒక యువత భవిష్యత్తు మీద ఆధారపడింది కాబట్టి రాజధాని ఖచ్చితంగానే కావాలా. ఇవాళ ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ ఏదైనా సరే ఆ పెట్టుబడులు స్వరం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఖచ్చితంగా కావాలా. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ నేను ఒక మాట కూడా మాట్లాడాడు. జగన్ అంటే గన్ అనుకుంటున్నారా మీరు అని అడిగాడు. జగన్ అంటే గన్ను కాదండి, గొడ్డలి. మా అంటే మేము, వి అంటే విజయమ్మ, నెక్స్ట్ విజయమ్మ గారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు తప్ప ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. అసలు మచిలీపట్నం అనగానే లాస్ట్ టైం 3 రాజధాని అని చెప్పి వైజాగ్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో మా వీగన్ అని చెప్పి ఈ 3 ప్రాంతాల ప్రజలకు చిచ్చు పెడుతున్నాడు. అసలు అన్నిటికీ దగ్గరగా అయింది కానీ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఎక్కడికైనా రీచ్ అవడానికి మధ్యలో ఉన్న ప్లేస్ అమరావతి. అందరికీ అవైలబిలిటీ కానీ ఫెసిలిటీస్ కానీ జనాలు రావడం కానీ పెట్టుబడులు ఆకర్షించడం కానీ ఏదైనా సరే అమరావతి అనేది మంచి ప్రదేశం కాబట్టి అమరావతిని చూస్ చేసుకుని చంద్రబాబు గారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదో ఒక మెడిసిన్ వేసుకొని రమ్మాలి. అసలు విషయం తెలియకుండా 4 ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ముక్కలుగా చేసి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. మీకు ప్రజలు ఆల్రెడీ ఇలా మాట్లాడే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ ఇలా మాట్లాడి మళ్ళీ 2029 మేము రాగానే మేము పార్లమెంట్ లో బిల్లు పెడతాం, మేము చట్టబద్ధం చేసుకుంటాం, మళ్ళీ మేము చేయలేమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు అమరావతిని వేషల రాజధాని అన్నందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. జనాలు మిమ్మల్ని మర్చిపోయే రోజు వస్తుంది. మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ మర్చిపోయి బెంగళూరులో ఉంటాం బెటర్. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు దిగాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం.